International System of Numeration. The International System of Numeration is a way to represent numbers by grouping them into periods and placing them according to their place values. And it is the most commonly used system of numeration in the world. ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో కొన్ని నెంబర్స్ అనేవి గ్రూప్ కింద ఉంటాయి. ఆ నెంబర్స్ అనేవి ఎలా ప్లేస్ చేస్తారు అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఈ రకంగా ప్లేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అవి ఏ రకంగా ప్లేస్ చేస్తారు అనేది కింద ఇచ్చారనమాట. హియర్ సమ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. గ్రూపింగ్. ఫస్ట్ది గ్రూపింగ్. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. గ్రూపింగ్లో ఏంటంటే డిజిట్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ పీరియడ్స్ ఆఫ్ 3 separated by commas. ఇక్కడ ఏంటంటే 3 నెంబర్స్ కింద చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 456 ఈజ్ రీడ్ యాజ్ 456 లాస్ట్ నుంచి 3 నెంబర్స్ కామా పెట్టుకోవాలి. 1 2 3 ప్లేస్ ఏ కామా. ఓకే. దీన్ని ఎలా రాస్తారంటే 456,456,456. ఓకే. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్. నెంబర్స్కి కొన్ని ప్లేస్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇది గ్రూపింగ్లో ఏంటంటే 3 నెంబర్స్ తర్వాత కామా పెడతారు. ఆ 3 నెంబర్స్ తర్వాత కామా పెడతారు కాబట్టి ఈ 3 నెంబర్స్ అనేవి గ్రూప్ ఫామ్ అనమాట. గ్రూప్. ఓకే. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ అంటే ఈ యొక్క నెంబర్స్కి ప్లేస్ వాల్యూస్ అనమాట. ఓకే. ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఎలా ఉంటాయి ప్లేస్ వాల్యూస్? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఓకే. నెక్స్ట్ మిలియన్స్, 10 millions అండ్ 100 millions అండ్ సో ఆన్ ఇంకా ఉంటాయన్నమాట. ఓకే. ఇది ప్లేస్ వాల్యూస్. ఇచ్చిన నెంబర్ని గ్రూప్స్ కింద ఫస్ట్ విడగొడతారు. అంటే 3 నెంబర్స్ తర్వాత కామా పెడతారనమాట వెనకాల నుంచి. ఆ తర్వాత ఈచ్ నెంబర్కి ప్లేస్ వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకే.